స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అభిమానుల్లోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు వెళ్లాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అసలు ఏం జరగబోతుంది అంటూ అందరూ కూడా కాస్త టెన్షన్ గానే ఉన్నారు. దీని వెనుక రీజన్ కూడా వేరే ఉంది. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడం, అలాగే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఖచ్చితంగా రామ్ చరణ్ నటించిన సినిమా సూపర్ హిట్ కావాల్సిందే అనే పట్టుదలలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కాబట్టి అదే ఫ్లోలో వస్తున్న రామ్ చరణ్ కూడా మంచి హిట్ కొట్టాలని అభిమానులు కాస్త పట్టుదలగానే కనపడుతున్నారు. ఇక ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా ఈ సినిమాకు బానే జరుగుతుంది. అయితే అమెరికాలో మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు అనే ఒపీనియన్ వినబడుతోంది. పుష్ప సినిమాకు దేవర సినిమాకు అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ బాగా జరిగింది. అక్కడే భారీ వసూలు సాధించాయి ఆ సినిమాలు. ఇక రిలీజ్ తర్వాత కూడా అక్కడ హడావిడి గట్టిగానే జరిగింది. కానీ గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా కనపడుతోంది. ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో కాస్త స్లోగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం కనీసం కొన్ని సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేయలేకపోయిందనే టాక్ వినబడుతోంది. జస్ట్ ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయనే కామెంట్స్ తప్పించి సినిమా రికార్డులు బద్దలు కొట్టినట్లు ఎక్కడా రాలేదు. ఇక లేటెస్ట్ గా అరవింద సమేత సినిమా రికార్డులు కూడా గేమ్ చేంజర్ బ్రేక్ చేయలేకపోయింది అని లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ అరవింద సమేతకు $8,50,000 జరిగింది. కానీ గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం $6,90,000 మాత్రమే జరిగింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త డీలా పడిపోయారు. ఒకవైపున పుష్ప సినిమా అలాగే దేవర సినిమాలు దాదాపుగా 2 మిలియన్లు వసూలు చేస్తే ఈ సినిమా మాత్రం కనీసం 1 మిలియన్ కూడా క్రాస్ చేయలేకపోయింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న టైంలో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కలెక్షన్స్ పై పడే ఛాన్స్ ఉంటుంది. అటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో ఓపెనింగ్స్ లేవు అనే టాక్ వస్తోంది. దీనితో మెగా ఫ్యాన్స్ రికార్డులపై దాదాపు నమ్మకం వదిలేసినట్లుగానే కనబడుతుంది. శంకర్ డైరెక్షన్ పై ఫ్యాన్స్ లో కూడా నమ్మకం లేదని టాక్ ఉంది. రీసెంట్ గా వచ్చిన శంకర్ సినిమాలన్నీ ఫ్లాప్ కావడం కూడా ఫ్యాన్స్ ను కంగారు పెడుతుంది.